ఈ రోజు నుంచి మీ అందరికి కూడా బియ్యం అన్ని ఇళ్ళకి చివరికి రేపు వరకు బియ్యం అన్ని ఇస్తారు. కూరగాయలు కూడా ₹2, ₹5, ₹10 మొత్తం సరఫరా చేయమంటున్నా కొనుక్కోవడానికి. ఇంకొక పక్కన మీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన దానికి డ్రై ఫుడ్ కూడా పంపించామంటే నూడిల్స్ కానీ బిస్కెట్స్ కానీ అదే మరి పెద్ద ఎత్తున మీకు నీళ్లు కానీ ఇవన్నీ కూడా పంపించాను. ఒక 6 వెరైటీలు పంపించాను. అవి కూడా మీ ఫేర్ ప్రైస్ షాప్లో లేకుంటే మీ ఇంటికి వచ్చేప్పుడు గట్టిగా చెప్పి తీసుకోమని చెప్పాను. ఇది అయిన తర్వాత మీరు అన్నట్టు ఎండల్లో ఉండేటి అన్నీ పోయినాయి. మంచాలు పోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, లేకపోతే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ లో ఉండే స్టవ్ పోయింది, అన్ని ఆటోలు పోయినాయి, బైకులు, ఆటోలు, కార్లు పోయినాయి, అన్ని పోయినాయి. అవన్నీ కూడా త్వరగా పెట్టి మరి కింది పెట్టి వాళ్ళు కనపడలేదు. అదే మరిగా ఏమ్మా ఇంకా ఉందమ్మా, ఇంకా పూర్తి కాలేదు. చివరి మైల్లో వీళ్ళందరినీ మళ్ళా కోలుకున్నాకనే నేను మంచి పని చేసినట్టు అవుతుంది. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. మీ ఇళ్ళన్నీ ఎన్యూమరేట్ చేసిన తర్వాత ఈరోజు రేపటి నుంచి అధికారులు కూడా వస్తారు. మీ ఇంటికి వచ్చి అన్నీ రాసుకుంటారు. 2 విధాలు నష్టపోయాం. ఒకటి ఇండ్లు పోయినాయి, 2 షాపుల్లో ఒకటి అన్నీ పోయినాయి, 3 పబ్లిక్ వదిలిపెట్టు. నువ్వు కావాలని తాగేసి వచ్చి అప్పుడు తెల్లాడుతున్న తెల్లి అసలు నీ కళ్ళు చూస్తా నాకు ఆశ్చర్యం వేస్తాను. ఇద్దరున్నారు నీలో, ఇద్దరున్నారు. మా కష్టాలు ఉన్నాయి, నీలో మాత్రం 2 కనపడొస్తున్నారు. ఇంకా అంటే మీరు కాదు కొంతమందికి కొన్ని విధాలుగా ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. నేను కూడా 2 రోజులు వచ్చాను ఈ రోడ్డు మీదకి. రోడ్డు లోపల రాకుండా పక్క రోడ్డుకి వెళ్ళాను. ఈరోజు మా ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా బురదలోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి వస్తాం చూశారు. ఆవిడైతే కరెంట్ ఇవ్వడానికి బురదలో తిరుగుతూ ఉంది. ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు బురదలోనే ఉన్నాం. 10 రోజుల నుంచి కష్టపడుతున్నాం. మా ఉద్దేశం ఏంటంటే మీకు తొందరగా కరెంట్ ఇవ్వాలి, నీళ్లు ఇవ్వాలి, మళ్ళీ మామూలు స్థితికి కోలుకోవాలనే ఉద్దేశంతో అన్నీ చేస్తున్నాం. ఎప్పుడూ జరిగినటువంటి అన్యాయం జరిగింది. నా చరిత్రలో చాలా సంక్షోభాలు చూశాను, తుఫాన్లు చూశాను, కానీ ఇది మొట్టమొదటి తుఫాను. 9 రోజులుగా నీటిలో మీరు ఉండడం అనేది నా జీవితంలో మొట్టమొదటిసారి చూశాను. మీ కష్టాలను చూశాను. కీర్తి అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ ఊరూరు తిరిగి మీకు కరెంట్ ఇవ్వడానికి కష్టపడతా ఉంది. ఆ విధంగా మంచినీళ్ళు కూడా ఇచ్చాం. అదే మాదిరిగా మీరు భోజనం వద్దని ఎవరికి ఇస్తూనే ఉన్నాం. 3వది మీకు రేషన్ కూడా 25 కేజీలు ఇంటింటికి పంపిస్తున్నా. ఏమా అది లేకపోతే ఇస్తారు మరి నీకు ఒక గంట అటు ఇటు అవుతుంది. మీ ఏదైతే స్టవ్ ఏదైనా రిపేర్లు ఉంటే అది కూడా పెడితే వచ్చి వాళ్ళే రిపేర్ చేస్తారు. అదే సమయంలో ఫ్రిడ్జ్ పైన అవి కూడా రిపేర్ చేపిస్తాం. అన్నీ మీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఫ్యాన్లు కానీ అవి కూడా ప్రయత్నం చేస్తున్నా. ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మీకు కొంత ఆర్థిక సహాయం చేస్తే తప్ప మీరు కోలుకునే పరిస్థితిలో ఉండరు. అది కూడా నేను ఆలోచిస్తున్నా. ఇది కాకుండా స్కూటర్లు పోయినాయి, మోటార్ బైక్లు పోయినాయి, ఆటోలు పోయినాయి, కార్లు పోయినాయి, అన్నీ పోయినాయి. వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఇన్సూరెన్స్ ఉంటే ఈ రోజు నుంచే 1 వారం లోపల మీ అందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నా. నేనే దగ్గరుండి ఆ పని కూడా చేపిస్తా. అప్పటికి కూడా ఇన్సూరెన్స్ లేకపోతే అలాంటి వాహనాలకు ఏం చేయాలో అది కూడా ప్రత్యేకమైన కార్యక్రమం ఆలోచిస్తాం. చిన్న షాపులు ఉన్నాయి, తోపుడు బండ్లు ఉన్నాయి, వాళ్ళకేం చేయాలని కూడా ఆలోచిస్తున్నా. కడాన మీరు చూస్తే నేను ఫైర్ ఇంజిన్లు పెట్టి మీ ఇళ్ళన్నీ క్లీన్ చేపిస్తున్నా, రోడ్లు క్లీన్ చేపిస్తున్నా. మళ్ళా మీకు అంటువ్యాధులు రాకుండా ఉండాలని సర్వశక్తులు వడ్డుతున్నా. ఇవన్నీ చేపిస్తాం. ధైర్యంగా ఉండండి. 9 రోజులు అయింది. షాపులకు కూడా ఆర్థిక సాయం చేస్తాము. అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం. బ్యాంకులో లోన్ తీసుకోనంటే దాన్ని ఏం చేయాలి? బ్యాంకులోనే కాకుండా
మీరు ఒకసారి మీరు ఓన్ అప్పులు పెట్టుకుంటారు, ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాను. ఎంతవరకు మిమ్మల్ని ఆదుకోవాలన్నా మళ్ళీ నిలదొక్కునే వరకు అండగా ఉంటాను. తప్పకుండా చేస్తాను.